పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథనందలి ప్రియ దైవబిడ్డలారా, మే నెల మరియమాత పూజిత మాస అద్భుత వాక్య ధ్యానాంశాలకి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి రోజున స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలసిన మరియమాత అద్భుతం, రెండో రోజున అర్జెంటీనా దేశంలో సాన్ నికోలాస్ మాత అద్భుతం, మూడో రోజున తమిళనాడు రాష్ట్రంలో వెలంగని మాత అద్భుతాలు, నాలుగో రోజున ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాత అద్భుతం, ఐదో రోజున పోర్చుగల్ దేశంలో ఫాతిమా మాత అద్భుతం, ఆరో రోజున ఐర్లాండ్లో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం, ఏడవ రోజున ఐర్లాండ్లో నాక్ మాత అద్భుతం, ఎనిమిదవ రోజున పారిస్ నగరంలో అద్భుత పతాక మాత మరి లేక అద్భుత స్వరూప్ మాత అద్భుతం, మరి తొమ్మిదవ రోజున ఫ్రాన్స్లో లా సాలెట్ మాత అద్భుతాన్ని గురించి విని ఉన్నాం. మరి ఈ రోజున బెల్జియంలో బ్యూరేయింగ్ మాత అద్భుతాన్ని గురించి వినబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చరిత్రను ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే 1932 సంవత్సరంలో బెల్జియం దేశంలో బ్యూరేయింగ్ అనే ఆ యొక్క గ్రామంలో మరియమాత దర్శనమిచ్చింది. 5 చిన్నపిల్లలకు మరియమాత సుమారు 33 సార్లు దర్శనమిచ్చినట్టు చరిత్ర తెలియజేస్తుంది. ఒక సాయంత్రం పిల్లలు ఒక పాఠశాల ఆవరణ తోటలో నడుస్తూ ఉండగా రైలు వంతెన పైన నడుస్తున్నట్లుగా మెరిసిపోతున్న ఒక సుందరమైన తల్లి వారికి కనిపించారు. ఆమె వస్త్రాలు మంచు వలె తెల్లగా ఉన్నాయి. మరి ఆమె తలకు ప్రకాశవంతమైన కిరణాల కిరీటం ఉంది. ఈ దర్శనంలో తల్లి మరియమ్మ గారు ఒక విశేషమైన గుర్తుని, చిహ్నాన్ని వారికి చూపించి ఉంది. ఆమె తన యొక్క వస్త్రాలను జరిపినప్పుడు హృదయము మెరిసిపోతున్న బంగారం వలె కనిపించింది. అందుకే ఆమెను బంగారు హృదయం కలిగిన మాతగా కూడా పిలుస్తూ ఉంటారు. ప్రియ దైవబిడ్డలారా, ఆ తల్లి వారిని అడుగుతుంది, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. పిల్లలు దానికి సమాధానముగా అవునని చెప్పారు. అయితే నా కోసం మీరు త్యాగం చేయండి అని తల్లి చెప్పింది. ఆ సందర్భంలో ఆమె తన గోల్డెన్ హార్ట్ను చూపడం ద్వారా తన యొక్క హృదయం మన పట్ల ఎంతటి అమూల్యముగా, విలువైనదిగా, ప్రేమగా నిండి ఉందో ఈ యొక్క అద్భుతం మనకి చాటి చెప్తుంది. తల్లి మరియమ్మ గారు ఆ పిల్లలతో ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని పదే పదే చెప్పడం సాగింది. పాపుల యొక్క మారు మనస్సు కోసం ప్రార్థన చేయాలి మరియు త్యాగం ఎంతో అవసరమని ఆ తల్లి గుర్తు చేసింది. దర్శనంలో జరిగిన ఆ యొక్క ప్రదేశం అనేక స్వస్థతలు, అద్భుతాలను జరిగే విధముగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎంతోమంది అద్భుతాలలో సాక్ష్యంగా నిలిచిపోయారు. ముఖ్యంగా మనశ్శాంతి కోల్పోయిన వారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు అక్కడికి వచ్చినప్పుడు బంగారు హృదయం వెలిసిన తల్లి మరియమ్మ గారు వారికి ఓదార్పును ప్రసాదించారని సాక్ష్యాలు ఉన్నాయి. బ్యూరేయింగ్ మాత అద్భుతం మనకు మరియమాత మాతృత్వ ప్రేమను గుర్తు చేస్తూ ఉంది. ఒక తల్లి తన బిడ్డల కోసం తన యొక్క హృదయాన్ని ఎలా ధారపోసిందో, మరియు తల్లి మరియమ్మ గారు మనకి తన యొక్క ప్రేమను ఎలా చూపిస్తుందో, మన రక్షణ కోసం పరలోకంలో నిరంతరం ఏ విధంగా ప్రార్థన చేస్తుందో, ఈ యొక్క బంగారు హృదయం కలిగిన, పవిత్రం కలిగిన తల్లి మరియమ్మ గారి యొక్క నిష్కలంక హృదయం వాటన్నిటి కూడా గుర్తుగా నిలిచింది. మన హృదయాలను కూడా అహంకారం అనే మాలిన్యం నుండి మనం విడిపించమని, ప్రేమ అనే బంగారంతో నింపుకోమని ఈ తల్లి యొక్క అద్భుతం మనకి గుర్తు చేసుకుంది. అటువంటి ఈ యొక్క అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారికి కలిగిన హృదయం భగవంతుడు మనకు కూడా దయచేయమని, కఠినమైన హృదయాల నుంచి మనం విముక్తిని పొంది దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని, మన యొక్క హృదయం కూడా ప్రేమతో, విలువైన దైవ ఆశీస్సులతో ఉండే హృదయముగా ఉండాలని, తల్లి మన కోసం ఏ విధముగా అయితే పరితపిస్తుందో, ప్రార్థన చేస్తుందో, అదేవిధంగా మనం కూడా మన యొక్క పాప జీవితాల నుంచి విముక్తి పొందడానికి, మన చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా విముక్తి పొంది దేవునికి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండడానికి భగవంతుని ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ యొక్క సాక్ష్యాలు వింటున్నారో, అద్భుతాలు వింటున్నారో, ప్రభు అయిన దేవాదేవుడు వారందరినీ, వారి కుటుంబాలని దీవించుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరినీ దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.